హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ నేమ్ చూసారు కదా, జ్యోత్స్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్. అయితే నేను ఇవాళ మీకోసం ఒక మంచి కంటెంట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే, ఎల్ఐసి వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఒక స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎవరికైతే ఫినాన్షియల్ స్టాండర్డ్స్ అనేది లో ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు గూగుల్లో ఎల్ఐసి స్కాలర్షిప్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత అంటే గూగుల్లో ఎల్ఐసి స్కాలర్షిప్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ యూస్ చేస్తే దాంట్లో ఎంటర్ క్లిక్ చేయండి, లేదా మొబైల్ యూస్ చేస్తే గూగుల్లో టైప్ చేసిన తర్వాత సెర్చ్ బార్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కనిపిస్తున్న రిజల్ట్స్ అనేవి వస్తాయి కదా, దీంట్లో ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఈ పీడిఎఫ్లో ఏమని ఉందంటే, ఈ ఎల్ఐసి స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024. అంటే ఈ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 అనేది ఎవరికంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్ అంటే ఫినాన్షియల్గా లోగా ఉన్నారు అలాంటి స్టూడెంట్స్కి హయ్యర్ స్టడీస్ చదువుకోవాలని ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది, ఏ స్టూడెంట్కైనా ఉంటుంది. నేను కూడా హైయర్ స్టడీస్ చదువుకోవాలి, బట్ నా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా లోగా ఉంది, ఎలా అని అలాంటి వారి కోసమే ఈ ఎల్ఐసి వాళ్ళు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మెయిన్ గోల్ ఏంటంటే, ఈ ఎల్ఐసి వాళ్ళు ఈ స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరైతే ఎకనామికల్గా వీకర్గా ఉన్నారు అలాంటి వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ అంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం, వాళ్ళు హయ్యర్ స్టడీస్ చదువుకోవాలని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. అయితే ఈ స్కీమ్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్కి బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, అండ్ ఇంకా ఎంప్లాయ్మెంట్ గురించి కానీ దానికోసమని స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ యొక్క మెయిన్ స్కోప్ ఏంటంటే, ఇండియాలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కాలేజ్ లేదా ఏదైనా యూనివర్సిటీలో చదువుతున్నారో అలాంటి వారి కోసం ఈ స్కాలర్షిప్ అనేది ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఏమేమి కవర్ చేశారంటే, టెక్నికల్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్, అది కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఈ కోర్సెస్ అనేది నేర్చుకుంటున్న వాళ్ళు, లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అంటే దీంతో అఫిలియేట్ అయ్యి ఉండాలన్నమాట. మీరు తీసుకునే కోర్సెస్ కానీ, ట్రైనింగ్స్ కానీ, వొకేషనల్ కోర్సెస్ కానీ, టెక్నికల్ కోర్సెస్ కానీ, ఏదైనా మీ ఇన్స్టిట్యూట్స్ కానీ, మీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ దీంతో అఫిలియేట్ అయ్యి ఉండాలి. అలాగే 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ స్కాలర్షిప్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ స్కాలర్షిప్ అనేది 2 టైప్స్ అన్నమాట. ఒకటి జనరల్ స్కాలర్షిప్, ఇంకోటి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్. అదేంటో చూద్దాం. ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ చూద్దాం. దీంట్లో జనరల్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. దాంట్లో
ఇంటర్మీడియట్ బేస్ మీద ఎలాగా అనేది కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమన్నారంటే ఎవరైతే 12th ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లేదా రెగ్యులర్ లేదా వొకేషనల్ కానీ డిప్లొమా కోర్సెస్ కానీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పాస్ అయిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ చూసుకుందాం. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ ఇలా జాయిన్ అయ్యి ఉంటారు. వీళ్ళని చూసుకుంటే వీళ్ళకి ఇంటర్మీడియట్లో కానీ వొకేషనల్ కానీ డిప్లొమా కోర్సెస్లో కానీ వీళ్ళు రాసిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎవరికైతే 60% మార్క్స్ లేదా 60% మార్క్స్కి రిలేటెడ్ గ్రేడ్ సిజిపిఏ అనేది వచ్చింది, కదా, అది అకాడమిక్ ఇయర్ 2021-22, 2022-23, 2023-24 ఈ 3 అకాడమిక్ ఇయర్స్లో బేస్ చేసుకుని వీళ్ళు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ చేస్తారనమాట. అంటే వీళ్ళకి ఈ 3 అకాడమిక్ ఇయర్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఎవరైతే ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటారో అంటే ఈ అకాడమిక్ ఇయర్ 2024-25లో ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్స్ లైక్ ఎలా అంటే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్లో ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ ఇలా ఉంటాయి కదా, ఇలాంటి కోర్సెస్లో కానీ ఇంకా ఉంటాయి. నేను ఎగ్జాంపుల్గా ఒక 3 చెప్పాను. ఇలాంటి కోర్సెస్లో చదువుతున్న వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు, డిప్లొమా కోర్స్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ఫీల్డ్లో లేదా ఎనీ ఈక్వలెంట్ కోర్సెస్ కానీ వొకేషనల్ కోర్సెస్ కానీ అది ఎవరి ద్వారా అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ అలాగే ఐటీఐస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. అయితే వీళ్ళ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది పర్ యానం అంటే సంవత్సరానికి 2,50,000 మాత్రం మించకూడదు. ఇది క్లాస్ 7లో ఇచ్చాడు, అది చూద్దాము. అదేదో రిలాక్సేషన్ గురించి ఇచ్చారు, అది ఎవరికో అనేది చూద్దాం. నెక్స్ట్, 10th క్లాస్ చదివిన తర్వాత అంటే ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఉన్నారు అలా వాళ్ళు ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ 60% మార్క్స్ వచ్చి ఉందో లేకపోతే 60% రిలేటెడ్ సిజిపిఏ గ్రేడ్ అనేది వచ్చి ఉందో అది కూడా ఏ అకాడమిక్ ఇయర్స్ 2021-22, 22-23 అండ్ 23-24 ఈ 3 అకాడమిక్ ఇయర్స్లో ఎవరికైతే 60% మార్క్స్ వచ్చాయో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంట. ఎవరైతే ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారో ఈ 2024-25 ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు వీళ్ళు అడ్మిషన్ తీసుకుని ఉంటారు కదా, వీళ్ళు ఎవరైతే ఇంకా వొకేషనల్గా కానీ డిప్లొమా కోర్సెస్ కానీ చేస్తున్నారో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ లేదా ఐటీఐ ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ తీసుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళకి కూడా ఇది ఎలిజిబుల్ అనమాట. సేమ్ ఆఫ్టర్ 12th ఎలా చూసామో దీంట్లో కూడా 10th తర్వాత కూడా స్టూడెంట్స్కి ఇలాగే ఉంటుంది. వీళ్ళ పేరెంట్స్ కూడా ఎవరి ఇన్కమ్ అయితే 2,50,000 పర్ యానం 2,50,000 సంవత్సరానికి మించకుండా ఉందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్, స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఫర్ 2 years. ఇదేంటో చూద్దాం. అమ్మాయిలకి స్పెషల్ స్కాలర్షిప్ అంట. చూసుకోండి అమ్మాయిలు, మీకే. ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు
10th క్లాస్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి వాళ్ళకి అట్లీస్ట్ 60% మార్క్స్ లేదా 60% మార్క్స్కి రిలేటెడ్గా సిజిపిఏ అనేది వచ్చింది అలాంటి వాళ్ళు, అది కూడా వాళ్ళ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 21-22, 22-23, 23-24 ఈ 3 అకాడమిక్ ఇయర్స్లో 60% మార్క్స్ అబోవ్ లేదా కరెక్ట్గా 60% మార్క్స్ గెయిన్ చేసి ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంట, ఈ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్. అయితే ఎవరైతే ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2024-25 ఇప్పుడు చదువుతున్నారో హయ్యర్ స్టడీస్ కానీ, అది కూడా ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, లేదా ఏదైనా వొకేషనల్ కోర్సెస్ కానీ డిప్లొమా కోర్సెస్ కానీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కాలేజెస్ ద్వారా కానీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు, అడ్మిషన్ తీసుకుని ఇప్పుడు చదువుతున్నారు అని అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ 2 years. ఈ 2 years ఏ కోర్సెస్ అయితే 2 years ఉన్నాయో ఈ 2 years వీళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అయితే వీళ్ళ పేరెంట్స్ కూడా ఎవరి యాన్యువల్ ఇన్కమ్ అయితే 2,50,000 మించకుండా ఉందో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఇంకొకటి ఇక్కడ డ్యూరేషన్ ఇచ్చారు, చూద్దాం. ఈ డ్యూరేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు ఎవరు, డిగ్రీలో అయినా కానీ, ఇంటర్మీడియట్ అయినా కానీ, బీటెక్ అయినా కానీ, మెడికల్ అయినా కానీ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. దీంట్లో ఇంకో కండిషన్ ఉంది, ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తామన్నారు కదా అంటే ఊరికే ఏం ప్రొవైడ్ చేయరు వీళ్ళు. మీరు రాసే ఎగ్జామ్స్లో ఇంత పర్సంటేజ్ రావాలి అని చెప్పి ఒక టార్గెట్స్ పెట్టుకుంటారు, మీరు ఆ టార్గెట్కి ఫుల్ఫిల్ అయిన తర్వాతే మీకు స్కాలర్షిప్ అనేది రెన్యూల్ అవ్వడం కానీ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. జనరల్ స్కాలర్షిప్లో అమౌంట్ ఎంత అనేది చూద్దాం. 40,000 పర్ యానం అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ అంటే మెడిసిన్, ఎంబీబీఎస్, బిఐఎంఎస్, బిహెచ్ఎంఎస్, బీడిఎస్ ఇది చదువుతున్నారో వాళ్ళు సెలెక్ట్ అయిన స్టూడెంట్ అంటే వాళ్ళకి 2 ఇన్స్టాల్మెంట్స్లో ఈ 40,000 అనేది అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే 20,000గా 2 ఇన్స్టాల్మెంట్స్లో. నెక్స్ట్ ఇంకోటి బీఈ, బీటెక్, బీఆర్ చదివే వాళ్ళకి 30,000 రూపీస్ పర్ యానం, అంటే వీళ్ళకి కూడా 2 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తారు మనీ అనేది. ఎలా, 15,000 రూపీస్, 15,000 రూపీస్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి మీకు వచ్చేస్తాయి అన్నమాట మనీ. నెక్స్ట్ ఇంకొకటి 20,000 రూపీస్ పర్ యానం, ఇది డిగ్రీ చదివే వాళ్ళు అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకామ్, ఇంకా డిప్లొమా కోర్స్ చేసేవాళ్ళు కానీ, వొకేషనల్ కోర్సెస్ చేసేవాళ్ళు కానీ, అది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ తీసుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళకి అంటే 20,000 అని చెప్పాను కదా, వీళ్ళకి కూడా 10,000గా 2 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్, వీళ్ళకి 15,000 రూపీస్ ఇస్తారు పర్ యానం. అది 10th చదివి ఇప్పుడు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా వొకేషనల్ కోర్సెస్ కానీ, డిప్లొమా కానీ ఏం చదువుతున్నా కానీ వాళ్ళకి. అంటే ఫుల్గా చెప్తాను చూడండి, ఇంటర్మీడియట్ కానీ లేదా వొకేషనల్ కానీ, డిప్లొమా కోర్సెస్ కానీ, ఇంకా ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఈ 2 years వీళ్ళకి 2 ఇన్స్టాల్మెంట్స్లో 7,500గా ప్రొవైడ్ చేస్తారన్నమాట మనీ అనేది. నెక్స్ట్
ఈ స్కాలర్షిప్ పేమెంట్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, చూద్దాం ఇది. ద అబోవ్ రేట్స్ ఆఫ్ స్కాలర్షిప్ ఆర్ అప్లికబుల్ ఫర్ న్యూ ఎంట్రెంట్స్ ఓన్లీ. ఈ స్కాలర్షిప్ అనేది ఎవరైతే ఇప్పుడు న్యూ ఎంట్రెన్స్ అంటే ఇప్పుడు న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్నారో ఈ సంవత్సరం 2024-25 వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అంట. ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ స్కాలర్షిప్ అనేది ఎల్ఐసి నుంచి తీసుకుంటున్నారో అంటే ముందు సంవత్సరాల నుంచి అంటే 2023, 24, 25 అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, అలాగనమాట. వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్స్ని తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సేమ్ రేటే అంట, అంటే సేమ్ అమౌంట్. అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందంట. అయితే ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది నెఫ్ట్ ద్వారా. అయితే ఈ స్కాలర్షిప్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే ముందు అంటే మీరు ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్ విత్ ద నేమ్ ఆఫ్ బెనిఫిషియరీస్ కంపల్సరీ. బెనిఫిషియరీ పొందే వ్యక్తి యొక్క చెక్ అది కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుందంట. ఎవరికైతే మెర్జిడ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్లో మ్యాక్సిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంట. నెక్స్ట్ కండిషన్స్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అయితే ఈ స్కాలర్షిప్లో సెకండ్ పాయింట్ వచ్చేసి కండిషన్స్లో క్యాండిడేట్స్ ఎవరైతే 60% మార్క్స్ గెయిన్ చేసి ఉన్నారో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఎలిజిబుల్ అంట. అలాగే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైతే గార్డియన్స్ కానీ ఉంటారో వాళ్ళు వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2,50,000కి అంటే 2,50,000కి మించకుండా ఉండాలి. అయితే దీంట్లో ఇందాకడ క్లాస్ అని చెప్పి రిలాక్సేషన్ ఉంది పేరెంట్స్ ఇన్కమ్కి అని చెప్పుకున్నాం కదా, అది చదువుదాం ఇప్పుడు. అయితే ఎవరి పేరెంట్ ఇన్కమ్ అయితే 2.5 lakhs to 4 lakhs ఉంది, ఆ పేరెంట్ వచ్చేసి ఎవరైతే విడో కానీ సింగిల్ మదర్ కానీ అన్మ్యారీడ్ కానీ ఉన్నారో, లేదా సింగిల్ మదర్ కానీ విడో కానీ అన్మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఎర్నింగ్ చేస్తున్నారో ఫ్యామిలీలో అలాంటి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు అది ఎలా చేస్తారంటే మెరిట్ బేసిక్ ప్రకారంగా చేస్తారనమాట. అంటే ఎవరికైతే మార్క్స్ మెరిట్ బేస్ వచ్చిందో అది క్లాస్ 12లో కానీ 10thలో కానీ ఎవరైతే రెగ్యులర్ స్కాలర్షిప్ కేటగిరీకి అండ్ ఇంకా ఎవరైతే 12th క్లాస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తారు. ఎవరైతే 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారన్నమాట. అయితే ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే దాంట్లో ఎవరి పేరెంట్ ఇన్కమ్ అయితే లో ఉందో వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ స్కాలర్షిప్ అనేది అంటే ఏదైనా ట్రస్ట్ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు దీనికి, ఎల్ఐసి స్కాలర్షిప్కి. కానీ ఈ రూల్ అనేది ఎవరికి అప్లికబుల్ కాదు? స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్న
స్కాలర్షిప్స్ ఉంటాయి, వాళ్ళకి ఈ రూల్ అనేది వర్తించదన్నమాట. వర్తించదంటే ట్రస్ట్ నుంచి తీసుకుంటున్న వాళ్ళు, ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంటున్న వాళ్ళకి ఈ రూల్ అనేది వర్తించదు. కానీ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్న వాళ్ళకి మాత్రం ఈ రూల్ అప్లికబుల్ కాదు. అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న స్కీమ్స్ ఉన్నాయి కదా, స్కాలర్షిప్ స్కీమ్స్, అవి తీసుకున్నా పర్లేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే లాటరల్ ఎంట్రీలో జాయిన్ అయ్యి, నెక్స్ట్ ఎవరైతే రెగ్యులర్ అడ్మిషన్గా జాయిన్ అయ్యారో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్లో, లేదా ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వీళ్ళందరూ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అంట. అలాగే వాళ్ళకి ప్రీవియస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాంట్లో 60% మార్క్స్ ఎవరైతే గెయిన్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఏది చూస్తారంటే అకాడమిక్ ఇయర్ 21-22, 22-23, 23-24, సేమ్ ఇందాకలాగే 3 అకాడమిక్ ఇయర్స్. అయితే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎవరైతే 12th క్లాస్ అంటే వొకేషనల్గా, లేదా ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు ఏదైనా స్ట్రీమ్లో కానీ చదువుతున్న వాళ్ళు అండర్ ద స్కాలర్షిప్ స్కీమ్ 2023 నుంచి లేట్ డౌన్ ఇలాంటి క్యాండిడేట్స్ని కూడా ఈ స్కాలర్షిప్కి తీసుకుంటాం. అంటే వొకేషనల్ కోర్సెస్ చేసే వాళ్ళు స్కాలర్షిప్ స్కీమ్ 2023 కింద వీళ్ళని కన్సిడర్ చేస్తారంట. క్యాండిడేట్స్ ఎవరైతే స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన తర్వాత స్ట్రీమ్ చేంజ్ అయ్యారో, లేదా లెస్సర్ కోర్స్ డ్యూరేషన్ అనేది తీసుకున్నారో, వాళ్ళ డ్యూరేషన్ని బట్టి వీళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, క్యాండిడేట్స్ ఎవరైతే ఈవినింగ్ క్లాసెస్, నైట్ క్లాసెస్ అంటే పార్ట్ టైంగా చదువుతారో లేదా ప్రైవేట్గా చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. క్యాండిడేట్స్ ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్ అంటే CA, CS, ICAA లేదా సెల్ఫ్ స్టడీ కోర్స్ అనేవి చదువుతున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఇంకొకటి ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు, ఎవరైతే డిప్లొమా కోర్స్ అంటే క్లాస్ 10th క్లాస్ తర్వాత SSC తర్వాత డిప్లొమా కోర్స్ చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్ స్కాలర్షిప్కి అప్లై చేసి వాళ్ళ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోవడం వల్ల, సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళని స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ కేటగిరీలో తీసుకుంటారంట. ఫిమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అది కూడా పేమెంట్ అనేది కూడా వీళ్ళ తీసుకునే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ని బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ జనరల్ స్కాలర్షిప్ని కంటిన్యూ చేయాలంటే మెడికల్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కింద క్యాండిడేట్స్ అనేవాళ్ళు అట్లీస్ట్ 55% మార్క్స్ కానీ, లేకపోతే ఈక్వలెంట్ సెమిస్టర్ GPA, సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్ కానీ, లేదా క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ కానీ ఆల్ సబ్జెక్ట్స్లో పాస్ అయ్యి ఉండాలి వాళ్ళ ప్రీవియస్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో. ఒకవేళ అలా గెయిన్ చేయకపోతే ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళకి రాదు, డిస్కంటిన్యూ అయిపోవడమే, అంటే తీసేస్తారనమాట. ఇంకా స్కాలర్షిప్ అమౌంట్ అనేది వీళ్ళకి రాదు. అది ఇంకొకటి ఏంటంటే, ఇది మెడికల్ స్ట్రీమ్ కింద చూసుకున్నాం కదా,
గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ కింద అంటే ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ చదువుతున్న వాళ్ళలో ఎవరైతే 50% మార్క్స్ అట్లీస్ట్ ఇంత అయినా సెక్యూర్ చేశారు అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రీవియస్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో వాళ్ళు కూడా డిస్కంటిన్యూ అవుతారు 50% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు. అంటే కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 60% అనేది కంపల్సరీగా గెయిన్ చేయాలి ఎవ్రీ సెమిస్టర్లో. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు ఏంటంటే స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ కేటగిరీ. దీంట్లో ఎవరైతే 50% మార్క్స్ అనేది అట్లీస్ట్ గెయిన్ చేశారో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారో 11th స్టాండర్డ్లో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ 50% మార్క్స్ ఉన్న 11th స్టాండర్డ్లో. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు, ఎవరి ఫ్యామిలీలో అయితే ఇద్దరు ఉన్నారు, వాళ్ళల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల్లో మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు, వాళ్ళలో ఫీమేల్ క్యాండిడేట్కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఒకవేళ అప్లై చేసినా కానీ. ఇక్కడ ఇంకోటి స్టూడెంట్ అనేవాడు రెగ్యులర్ అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ స్కూల్ కానీ ఫాలో అయ్యే అటెండెన్స్ పర్సంటేజ్ని కంపల్సరీ క్రాక్ చేయాలి. అంటే 75% అనేది కంపల్సరీ పెట్టుకున్నారనుకో కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ స్కూల్ కానీ, వాళ్ళు కంపల్సరీగా 75% అటెండెన్స్ అనేది ఉండాలి. బిలో ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ రాదు. అలాగే క్యాండిడేట్ అనే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక అఫిడవిట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎలా అంటే అఫిడవిట్లో మీ పేరెంట్స్ నేమ్, మీ పేరెంట్స్ది ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ ఎంత అనేది మెన్షన్ చేస్తారనమాట. గార్డియన్ కింద మీకు ఒక అఫిడవిట్ అనేది ఇస్తారు, అది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ స్కాలర్షిప్ అనే క్లైమ్స్ ఏంటంటే మోర్ దాన్ 12 months తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత 12 months తర్వాత అప్లై చేస్తే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేదు, అంటే యాక్సెప్ట్ చేయరంట. ఒకవేళ స్టూడెంట్ అనేవాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ని మిస్యూజ్ చేస్తే స్కాలర్షిప్ సస్పెండ్ అవుతుంది లేదా క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. ఏమైనా తప్పుడు సర్టిఫికేట్స్ కానీ మిస్యూజ్డ్ సర్టిఫికేట్స్ కానీ ఇచ్చినా కానీ ఆ స్టూడెంట్ స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ అప్లై చేసేసి మధ్యలో వీళ్ళది ఈ సర్టిఫికేట్ తప్పు అని తేలినా కానీ మనీ కూడా రికవర్ చేసేసుకుంటారు. అది దీంట్లో 112 divisional officers of LIC which 112 divisional officers of LIC will each select 30 students. 112 divisional officers of LICలో 112 divisional officers ఉంటే దాంట్లో 30 స్టూడెంట్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటుందంట. 20 స్టూడెంట్స్ ఏమో జనరల్ స్కాలర్షిప్, 10 స్టూడెంట్స్ అంటే 10 boys 10 girls అలాగా మెరిట్ని బేస్ చేసుకుని వాళ్ళ ఎలిజిబిలిటీని బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తారంట. ఒకవేళ బాయ్స్ సెలెక్షన్లో షార్ట్ ఫాల్ అనేది ఉంది అని తెలిస్తే అక్కడ గర్ల్స్ని ఫిల్ చేస్తారనమాట.
రిమైనింగ్ 10 స్కాలర్షిప్స్ ఏమో అది కూడా అంటే 10 బాయ్స్ షార్ట్ ఫాల్ అయ్యారు అన్నప్పుడు అక్కడ 10 గర్ల్స్ని తీసుకుంటారనమాట స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ కింద. అది కూడా మెరిట్ బేస్ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని. అయితే ఇక్కడ వచ్చేసి డివిజన్స్లో ఒక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది దీంట్లో ఫుల్ కోటా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారంటే వెయిటింగ్ లిస్ట్ బేస్ చేసుకుని, అంటే 10 బాయ్స్ అనేవాళ్ళు వెయిటింగ్ లిస్ట్, 10 గర్ల్స్ అనేవాళ్ళు రెగ్యులర్ స్కాలర్షిప్, అండ్ 10 గర్ల్స్ అనేవాళ్ళు స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్, వీళ్ళవి వెయిటింగ్ లిస్ట్లో ఉంటే సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒకవేళ షార్ట్ ఫాల్ అనేది ఉంటే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడంలో కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఎల్ఐసి వాళ్ళు, అంటే గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వాళ్ళు ఈ డిస్క్రిప్షన్ని డివిజన్స్గా డివిజన్స్కి ప్రొవైడ్ చేస్తారనమాట, డివిజనల్ ఏరియాస్కి. దీంట్లో ఓవరాల్ లిమిట్ వచ్చేసి 2240, అంటే 112 into 20 ఆ బేస్లో. ఇంకోటి రెగ్యులర్ స్కాలర్షిప్స్ వచ్చేసి 112 into 10 అలాగా. స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ ఇలాగా. అంటే మొత్తం 2240 అనుకున్నాం కదా, ఇక్కడ ఏమన్నారంటే 112 into 20 బేస్, ఇది రెగ్యులర్ స్కాలర్షిప్స్. 1120 112 into 10 బేస్, ఇది స్పెషల్ స్కాలర్షిప్ బేస్ కింద ఇలా తీసుకుని వాళ్ళు షార్ట్ ఫాల్ అయినప్పుడు ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ క్యాండిడేట్స్ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని? క్యాండిడేట్స్ అనేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇది జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసమే యూజ్ చేస్తారంట ఎల్ఐసి స్కాలర్షిప్ స్కీమ్ వాళ్ళు. అయితే ఇక్కడ అప్లికేషన్ లింక్ ఇచ్చారు ఎలా అప్లై చేయాలి అనేది, అది మీకు వీడియోలో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 22/12/2024. అది అండి, ఇది ఎల్ఐసి స్కాలర్షిప్ యొక్క ఇన్ఫర్మేషన్. ఎలా అప్లై చేయాలి ఏంటి, ఎంత అమౌంట్ అనేది మీకు వస్తుంది, మొత్తం అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, and please share my video and subscribe and like my video. I hope you'll receive a better information on this video. Thank you again.